E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూ. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. హరీష్ రావు. తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. హోంమంత్రి అనిత. విద్యుత్ దీపకాంతుల్లో కనకదుర్గమ్మ ఆలయం దగదగలు. డ్రోన్ దృశ్యాలు. చంద్రబాబు ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు. వైఎస్ జగన్. నగర వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ప్రత్యేకించి ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ప్రారంభమవుతున్న సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ రోజు 5,000 మందికి పైగా నగరవాసులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మొదట తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న వీరిని 3 రోజుల పాటు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన మీదట జ్వరం తగ్గకపోతే వైద్య పరీక్షలు చేస్తున్నారు. అందులోనూ డెంగ్యూ లేదా చికెన్ గున్యా జ్వరం వచ్చినట్లు నిర్ధారణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురవనున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సీటు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సీట్లో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరఫున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. శ్రీవారు లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించి ముఖ్యమైన అంశమని అనిత అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సీటు ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. సీటు ఏర్పాటుతో స్వామివారి భక్తులు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. తప్పు చేయని వారు భయపడరని, విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్ ద్వారా త్వరలో నిజానిజాలు బయటపడతాయని, స్వామివారికి అపచారం చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమని హోంమంత్రి అనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోకని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇవాళ శుక్రవారం షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని కోరారు. చంద్రబాబు ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించలేదంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దురదృష్టితో మత విశ్వాసాలను ఎలాగా రెచ్చగొట్టాలో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ డ్రామాలు చేయొద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది అని వైఎస్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు. ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు, ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము, భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే, ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోట రావాలి. ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకచోట జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎలాంటి వాడు అని అంటే పశ్చాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు, భయము, భక్తి ఏదీ లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే, ఈరోజు నిజంగా ఈ టీడీపీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో
ట్విట్టరే కదా ఇది. ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది. అంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు, తప్పు జరిగింది అని తెలిసినప్పుడు, ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈ రోజుకి కూడా తన అబద్ధాలు, తన దుర్బుద్ధి, తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అంటే రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమరి సర్కిల్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్కు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్లోని సిసిసి పిటిషన్ వారి రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారుల సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కూడా ఇస్తున్నారు కదా, ఇదే మెయింటైన్ చేస్తాం. ఆన్లైన్ అప్లోడ్ చేస్తామా లేదా అమ్మాయి మాట్లాడుతుంది సార్. వీళ్ళందరూ వీళ్ళ అప్లయించండి. వీళ్ళకి సైన్స్ కోసం ప్రాక్టికల్స్ 70 మెంబర్స్ చూస్తారు. ఇక్కడేమో ఇది ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉందో లేదు. దీన్ని అప్డేట్ చేయమని ఎప్పుడో రాసింది 17 మంది మీకు మొత్తం ఉన్న సంఖ్యలో రాసింది. మరి ఇప్పుడు ఎవరున్నారు మాట్లాడవద్దని చెప్పి లేకపోతే క్లబ్ చేసేది ఒక 4 కాల్స్, ఒకరికి 3, ఒకరికి, లేకపోతే ఈ సిమిలర్ స్టాఫ్ వర్క్ స్టేషన్ ఇవన్నీ కదా. ఇలా ప్రైమ్ రికార్డ్స్, ఈ 4 రికార్డ్స్, ఈ 3 కలిసి రికార్డ్స్ అనే ఒకటి టెక్నాలజీ సంబంధించి, తర్వాత ఆన్లైన్ సీసీటీవీస్ అనే ఒకరికి, తర్వాత ఎస్హెచ్ఓ స్టేషన్ వరకు, తర్వాత స్టాఫ్ వరకు, తర్వాత డ్యూటీ రోస్టర్ ఇవన్నీ కలిపి ఒకటి. సో ఇవన్నీ క్లబ్ చేసి ఇచ్చుకో. వెరీ గుడ్ సార్. వచ్చే మూమెంట్ కూడా బాగున్నాయి. కాబట్టి మరీ లేబులింగ్ మళ్ళీ చేయి, బాక్సింగ్ మళ్ళీ చేయి, ప్యాకేజింగ్ మళ్ళీ చేయి. అందరికీ నమస్కారం. ఈరోజు సర్ప్రైజ్ విజిట్లో భాగంగా దేవాపూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎలా ఉంది, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, పెట్రోలింగ్స్ కానీ, తర్వాత డ్యూటీస్ కానీ, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడైతే పెద్దగా క్రైమ్ ఏదో లేదు, కానీ ఓన్లీ ఇది 194 BNS అంటే సూసైడల్ టెండెన్సీ ఉంది. తర్వాత కొంత లిక్కర్, ఇలిసిట్ లిక్కర్ కూడా కొంత తాగి కొంతమంది
దానికి అలవాటు పడ్డట్టు కనబడుతుంది. సో ఎస్ఐ గారికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్రోలింగ్స్, బ్లూ కోడ్స్, పెట్రోల్ కార్స్, విజువల్ పోలీసింగ్ చేయాలి. ఎనీ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్కి రాగానే షార్టెస్ట్ టైంలో అక్కడికి చేరుకొని దాన్ని మొత్తం సబ్సైడ్ చేయాలి. ఒకవేళ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ నుంచి కాకపోతే ఇమ్మీడియట్గా బ్యాకప్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి బ్యాకప్ ఫోర్స్ పిలిపించుకోవాలి. ఎలాంటి ఇన్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ జరిగింది. అది అక్రాస్ కమిషనరేట్ మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. అది పల్లెనిద్ర అని చేయడం వల్ల పబ్లిక్తో పోలీసు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రతి మంత్ ఒక విలేజ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ డిఫరెంట్ ఆఫీసర్స్ వచ్చి ఈవెన్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను ఒక విలేజ్లో పల్లెనిద్ర చేయడం జరిగింది. దాంట్లో ఏమవుతుందంటే అక్కడ అందరూ రాత్రికి అందరూ పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చి కూర్చుంటారు. సో ఇక్కడ ఉన్న విశేషాలన్నీ అక్కడ ఏంటి గొడవలు అవుతున్నాయా, లేకపోతే ఎవరన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, దొంగలు ఎవరు, తర్వాత రౌడీ షీటర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్టివిటీస్ ఏంది, ఒక రకంగా అన్నీ వాళ్ళ నిఘా పెట్టడం జరుగుతుంది. ఒక రకంగా పబ్లిక్ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా, ఏమైనా గవర్నమెంట్తో సమస్యలు ఉన్నాయా, ఏమైనా రోడ్స్ ప్రాబ్లం కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ కానీ ఇట్లా ఉన్నాయా చెప్తే వాళ్ళకి మన కన్సర్న్ ఆఫీసర్స్కి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత సరెండర్ నక్సలైట్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా రాలేదా. రీసెంట్గా అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక సరెండర్ నక్సలైట్ కనబడింది. మాకు చాలా రోజుల నుంచి కొన్ని బెనిఫిట్స్ రాలేదు సార్ అని అంటే అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇట్లాంటివన్నీ తెలుస్తాయి మనకి. సో పల్లెనిద్ర వల్ల మనకు పబ్లిక్ పోలీస్ కనెక్టివిటీ పెరుగుతుంది. సో మన పబ్లిక్తో మనకు రాత్రిపూట వచ్చి మనకు సహాయంగా నిలబడ్డారు. పోలీస్తో భయం లేదు, పోలీస్తో ఏదైనా సరే. ఈరోజు మేమేం చెప్తున్నామంటే పోలీసుని మీరు ఒక బ్రదర్ లాగా తీసుకోండి. మీరు ఏ ఇష్యూ అయినా సరే మాకు చేతనే సహాయం, ఇది బియాండ్ పోలీస్ అయినా కానీ మేము చేయగలిగే కెపాసిటీ మాకు ఉంది. మేము చెప్తే కూడా ఎవరన్నా వింటారు. కాబట్టి మీరు పిల్లలు, యూత్, ముఖ్యంగా అందరు యూత్నికి నేను ఒక స్లోగన్ చెప్తున్నాను. మీరు యూత్ అంతా మీ పోలీస్ ఎస్ఐని, మీ ఠాణాల్లో ఉన్న ఎస్ఐ ఠాణేదారుని, మీ ఎస్ఐని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేయండి. నీకు ఏది కావాలన్నా వచ్చి ఏదైనా ఎగ్జామ్ రాయాలా, నాకు అర్థమైతలేదు, నీకు ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలా, ఎట్లా చేయాలా, ఏంది, ఏ ఎగ్జామ్ అయితే రాస్తే బాగుంటుంది, ఏం కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది యూత్ అందరూ వచ్చి మీరు మీ పెద్దన్న ఉన్నట్టు అనుకోండి. ఒక ప్రతి ఎస్ఐ గారు సో అక్కడికి వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు. ప్రాబ్లం అవుతుంటే ఏదైనా ఆకతాయిలు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం షీ టీమ్స్ కానీ వాళ్ళకు ఉన్నాయి. నా షీ టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. సో ఇక్కడ షీ టీమ్స్ ఇక్కడ లేడీ కానిస్టేబుల్ లేదు, వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయి. ఉంటే మాత్రం డెఫినెట్గా నేను లేడీ కానిస్టేబుల్ పోస్ట్ చేస్తాను, ఇక్కడ కూడా వర్క్ చేస్తాను. సో ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం. తెలంగాణలో ఉప ఎన్నికల అంశం తరచూ వినిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలే పదే చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్స్ జరుగుతున్నాయనేది గులాబీ నేతల మాట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు. అర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూట్ కేస్ కంపెనీకి ఎన్నికల సందర్భంలో ఇక్కడ వివేక్ వారికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి 8 కోట్ల రూపాయలు ఆ సూట్ కేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా కోట్లాది రూపాయలు అక్కడికి గోదావరికని, మంచిర్యాల తదితర పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో ఆ సందర్భంలో నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్కు మా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల కమిషన్కి ఇవ్వడమే కాకుండా ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా కాపీలు పంపించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది కోట్లాది రూపాయల డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వాళ్ళు కూడా లేఖలు రాయడం జరిగింది. సో దానికి సంబంధించి నవంబర్ 2023-22వ తేదీ నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వివేక్ గారికి సంబంధించినటువంటి మంచిర్యాలలో ఆయన నివాసం ఉండే హైటెక్ సిటీలో, అదేవిధంగా
రామగుండం ఏదైతే ఈ విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే బోగస్ కంపెనీ సూట్ కేస్ కంపెనీ కార్యాలయం అని చెప్పి అడ్రస్ చెప్పారో వాటి మీద కూడా అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల రైడ్ చేసి వాళ్ళొక అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూ. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. హరీష్ రావు. తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. హోంమంత్రి అనిత. విద్యుత్ దీపకాంతుల్లో కనకదుర్గమ్మ ఆలయం దగదగలు. డ్రోన్ దృశ్యాలు. చంద్రబాబు ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు. వైఎస్ జగన్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69 న్యూస్.